అంజన్ కుమార్ యాదవ్ చాలా పాపం ఆవేదనతో ఉన్నాడు. మరి పార్టీ ఏమైనా మారుతాడా? అందరు అనుకుంటున్నారు అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నాడు అనేసి. కానీ ఇప్పుడు గుడ్ బై చెప్పి ఏం చేస్తాడు? బీజేపీలోకి ఏమన్నా పోతాడా? ఇంత సీనియర్ లీడర్కి నాకే టికెట్ ఇవ్వరా, మేము కష్టకాలంలో పోటీ చేసినాము, పార్టీకి మేము వెన్నుదన్నుగా ఉన్నాము, కానీ ఇప్పుడు మాత్రము కష్టం నుంచి మంచి రోజులు వచ్చినాక మాకు కాకుండా వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చిరు, నేను ఓడిపోయానంటే కారణము నా వల్ల కాదు, నన్ను కావాలని ఓడించిరు, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదనేసి ఆయన ఇంటికి బుజ్జగింపులకు పోయిన తర్వాత కూడా ఆయన మాట్లాడిండంటే ఏం కనిపిస్తుంది? నిజంగా ఇప్పుడు ఇష్టం లేకుండానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు అనుకోవచ్చా? పోనీ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనే డౌట్ వస్తుందా? కానీ ఎట్లా చెప్పండి, కొడుకుకి అక్కడ ఆల్రెడీ రాజ్యసభ ఇచ్చిండ్రు కదా. సో ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంది. పాపం ఇంటికి పోయేసి పొన్నం ప్రభాకర్ కావచ్చు, మంత్రి వివేక్ కావచ్చు, పోయి ఆయన బుజ్జగించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఆయన శంకించిండు. ఏమి నాకు ఇయ్యలేదు కదా, సరే ఆడ ఎట్లా గెలుస్తారో చూస్తామనే పరిస్థితికి ఉంది. వాళ్ళే చెప్పుకొచ్చే పరిస్థితి ఉంది. మాకు ఇస్తే మేము ఎందుకు గెలవని. పాపం ఇక హజారుద్దీన్ కూడా అట్లనే ఉండే, కానీ ఆయనకి ఏదో ఆ ఎమ్మెల్సీ అటు ఇటు కానీ ఒక ఎమ్మెల్సీని ఇచ్చి ఆయన నోరు మూపించారు. ఇప్పుడు పూర్తిగా మైనార్టీలను నమ్ముకున్నారు. ఈ మైనార్టీలు మరి ఇలా ముంచుతారా తేలుస్తారో అర్థం కాదు. మీకు ఒక పూర్తి వీడియో చేసిన లెక్కలతో సహా కులాల వారీగా ఎవరు ఎటువైపు ఉన్నారని ఒక వీడియో కూడా చేశాను, అది చూడండి మీకు అర్థమవుతుంది. ఇంతకు అంజన్ కుమార్ ఉంటారా లేరన్న కన్క్లూజన్లో మేబీ ఇంకా బాధపడుతుండొచ్చు, కానీ పోకపోవచ్చు అనే డిస్కషన్ కూడా జరుగుతుంది ఆయన అనుచరుల దగ్గర నుంచి.